నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడో తేదీన జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి, టీడీపీ నేతల హితవు. మూడవ తేదీ బుధవారం నుండి 6వ తేదీ వరకు పట్టణ పరిధిలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషనాథ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రోగులకు, దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్దకు పెన్షన్లు అందజేస్తారని, మిగిలిన వారు అందరూ సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలని కమిషనర్ శేషనాథ్ తెలిపారు. మన పట్టణంలో పెన్షనర్స్ సాధారణంగా 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో జరుగుతున్న విధంగా ఇక్కడ కూడా మొదలవ్వాలి. అయితే ఆర్థిక సంవత్సరం మొదలు కావడం కావచ్చు, ఏప్రిల్ 1వ తారీఖు కావచ్చు, వివిధ కారణాల వల్ల, అలాగే ఎలక్షన్స్ రావటం వల్ల కావచ్చు, ప్రతి నెల ఇచ్చేటువంటి ఏ విధంగా అయితే ఇస్తున్నారో పెన్షన్స్, ఆ యొక్క ప్రక్రియకు కొంత బ్రేక్ వచ్చింది. ఇప్పుడు రేపటి దినాన పెన్షన్కి సంబంధించిన అమౌంట్ డ్రా చేసి ఈ సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గతంలో జరుగుతున్నటువంటి దానికి భిన్నంగా సచివాలయాలందే పెన్షన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే మన పట్టణంలో ఉన్నటువంటి సుమారుగా 16,000 వరకు ఉన్నాయి పెన్షన్స్ దగ్గర. వీటన్నిటిని కూడా ఏ సచివాలయం సంబంధించినటువంటి వాళ్లకు ఆ సచివాలయంలోనే పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతున్నాం. రేపు ఉదయం బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేసి 11-12 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా మీకు సంబంధించినటువంటి సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా ఎంత ఉన్నట్టుగా అందరూ కూడా ఈ యొక్క ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. ముసలి ఇంకా బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు, బెడ్ రిటర్న్ వాళ్ళు ఉన్నారు, రాలేని వాళ్ళు, బయటికి అస్సలు వాళ్ళు రాలేని వాళ్ళకి కనుక ఈ యొక్క అందరికి ఇచ్చినాక 3వ రోజు కావచ్చు, 4వ రోజు కావచ్చు, అలాంటి వాళ్ళకు మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్స్ ఇస్తారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందరివాడు అని, ఆయన పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెనాలి ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ ఆధ్వర్యంలో ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నరిశెట్టి పవన్ చేత ప్రత్యేకంగా రూపొందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు డీపీ మరియు వాట్సాప్ స్టేటస్ వీడియో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జన్నాదుల మహేష్, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జాఫర్ సాదిక్, పట్టణ మండల అధ్యక్షులు కనికరం యోగేష్, మదన్ మోహన్, ముళ్లపూడి వెంకట్, జూబూడి ప్రవీణ్, సాయి కిరణ్, సిహెచ్ విజయ్, సిల్వర్ జిలానీ, చంద్రమోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఐటీడీపీ బృందం అంతా కూడా గత 6 సంవత్సరాలకు పైబడి తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రోగ్రాంని కూడా ఐటీడీపీ ద్వారా హైలైట్ చేస్తూ అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఐటీడీపీ యువకులంతా కలిసి సిడిపిని వాట్సాప్ వీడియోని చేస్తాను జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున కూడా రేపు 4వ తారీఖున జరగబోయే
జన్మదిన కార్యక్రమానికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సిడిపిని మన ప్రీతమ నాయకులు నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సిడిపిని ప్రారంభించుకోవడం జరిగింది. కొత్తగా ఓటు నమోదు చేసుకోదలిచిన వారు ఏప్రిల్ 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. డిలీషన్ కరెక్షన్ ని ఎన్నికల కమిషన్ ప్రస్తుతం నిలిపివేసిందని, కొత్త ఓటర్గా నమోదు చేసుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలిపారు. 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటు హక్కు పొందని వారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 15వ తేదీలోపు ఆన్లైన్లో కానీ బిఎల్ఓల ద్వారా కానీ ఫామ్ 6 సమర్పించి కొత్త ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి ఎన్నికలు అయ్యే వరకు కొత్త ఓటు నమోదు ప్రక్రియను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని డిలీషన్స్ అండ్ కరెక్షన్స్ ఇప్పుడు స్టాప్ అయింది. కానీ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్, కొత్త ఓటర్స్ అంటే 18+, ఇప్పుడు మీ ఏజ్ 18 అయింది, ఫామ్ 6 ద్వారా ఎలక్టోరల్ రోల్లో దయచేసి ఎన్రోల్మెంట్ చేయాలి. voters.eci.gov.in ఇది ఆన్లైన్ పోర్టల్ సర్వీస్, ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంది. సిమిలర్లీ బిఎల్ఓస్ ద్వారా కూడా మీరు అందరూ ఫామ్ 6 పెట్టేస్తారు. యూ కెన్ స్టిల్ డూ ఇట్. పెట్టిన తర్వాత అదే మనము డిస్పోజ్ చేస్తాం. 15th ఏప్రిల్ ఇస్ ది లాస్ట్ డేట్. సో 15th ఏప్రిల్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. తరువాత ఎలక్షన్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తాం. అందుకనే 15th ఏప్రిల్ వరకు ఎవరు ఎప్పుడు మన ఎలక్టోరల్ రోల్లో పేరు లేదు. 15 ఏప్రిల్ వరకు ఈ విషయంలో ఎన్రోల్మెంట్ జరుగుతుంది. బిఎల్ఓస్తో మాట్లాడండి. ఆన్లైన్లో కూడా మీరు యూ కెన్ అప్లై ఆన్లైన్ యాజ్ వెల్. 2 ఆప్షన్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా మీ పేరు చూడండి అండ్ గెట్ ఎన్రోల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ పెన్షన్ల వ్యవహారంపై దుష్ప్రచారానికి పూనుకున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ఖజానాలో నిధులు లేక, ఎన్నికల కోడ్ వచ్చేసరికి పెన్షన్ అందించే పరిస్థితి లేక స్వచ్ఛందంగా వాలంటీర్లతో రాజీనామాలు చేపిస్తున్నట్లు తెలిపారు. ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీల వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని ఎలక్షన్ కమిషనర్పై విజ్ఞప్తి చేయగా, వారి వద్ద ఉన్న ట్యాబ్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సచివాలయాలకే పరిమితం అవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది తప్ప పెన్షన్లు నిలిపివేయాలని ఎక్కడా చెప్పలేదన్నారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. తక్షణమే పెన్షన్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కానీ పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా పేదవాడికి దరి చేరిన ప్రభుత్వాలు చూసాం. మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వైధవ్య మహిళలకి, నిరుపేదలకి ఇంటికాడే చేర్పిస్తానని చెప్పినటువంటి మాట ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో ఇమ్మీడియట్గా రాజకీయ లబ్ధి పొందడానికి దుష్ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు. డబ్బులుంటే నువ్వు ఎందుకు పెంచవు, పేదవాడి దగ్గరికి ఎందుకు చేయవు? సరే, వాలంటీర్ వ్యవస్థ తీసి పక్కన పెట్టు. 15,000 సచివాలయాలు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని రాష్ట్రంలో పేదవాడికి ఇంటి దగ్గరికి నువ్వు ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు? దీనికి ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడన్నా అడ్డం పడిందా? ఖచ్చితంగా 2 రోజుల్లో కనుక మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం యొక్క అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పెన్షన్ని ఇప్పుడు ఎందుకు ఆపారు? 35,000 కోట్ల రూపాయలు మీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేశారు. అంటే ముందు మీరు సర్దుకుంటున్నారు. ఈ పెన్షన్దారులు మిగతా వాళ్ళు ఏమైపోతే అయిపోయారని చెప్పని ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల 60 ఏళ్ళు దాటి ముసలి వారిని నానా రకాలుగా యాగిగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ ఎండలో పెన్షన్లు తీసుకునే స్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మీరు ఇదంతా కూడా వాలంటీర్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇట్లా ఆపమంది, అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని నెపం చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం కోసం మీరు ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ తెలుసు. ఒక్కొక్క సచివాలయ పరిధిలో సుమారుగా 400 చిల్లర పెన్షన్దారులు ఉన్నారు.
మీరు సుమారుగా 50 మంది స్టాఫ్ ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. ఒక్కొక్క మనిషి 50 మందికి ఇస్తే 3 రోజుల్లో అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టడం కోసం, తెలుగుదేశం పార్టీని అబాస్ పాలు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పని అందరికీ తెలుసు. దయచేసి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రేపు మన ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇంటింటికి 1వ తేదీ నాడు వచ్చే విధంగా బాబు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్స్కి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా వీళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళని నానా రకాలుగా యాగిపెట్టి 5,000 రూపాయలతోటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. అటువంటి వాలంటీర్స్ కూడా సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయల పైన వాళ్ళు ఇన్కమ్ సంపాదించే విధంగా వేరే రకంగా వాళ్ళకు ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్కి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.